అభిషక్తులు ప్రసాద్ స్వామి గారికి, జ్ఞానదేవ్ గారికి, చిన్నవారు అవినాష్ గారికి వందనాలండి. ఈ పూజకి రమ్మనగానే వారు సంతోషంగా విచ్చేశారు. ఉదయమే అందరూ ఫ్రీగా ఉన్నారు, ఎందుకు తీసుకుపోయారు. దిస్ ఇస్ రైట్ టైం. నేను అక్కడ బయట తిరుగుతుంటే ఒక సిస్టర్ గారు వచ్చి ఒక సీసీ కెమెరాలు గమనించారంట. జ్ఞానదేవ్ గారు ముందు వచ్చారంట. నన్ను జ్ఞానదేవ్ గారు అనుకున్నారు. నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే జ్ఞానదేవ్ గారిని చూస్తే నాకు ఒక అన్నయ్యలాగా పెట్టారు. ఆయన రూపం నాకు అనిపిందేమో, నా సిస్టర్ గారికి జ్ఞానదేవ్ గారు ముందు వచ్చారే అనుకున్నామండి, మీరు వచ్చారా అన్నారు. చాలా సంతోషం అండి ఫాదర్ గారు. అలాగే ప్రసాద్ స్వామి గారు ఇప్పుడు కాదు నాకు పరిచయము, శివపురం పరీక్ష ఉన్నప్పుడు మీకు పరిచయం. చాలా కాలం నుంచి చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఎప్పుడు నో అన్నారు, దేవుడి ఎదిరిగిన రమేష్ గారు ఎందుకు పదార్థారు. అలానే మన అవినాష్ గారు యూత్ చూడగానే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది, పెద్దవాళ్ళైనా చాలా సంతోషం. పాదా ఇలానే 2 నిమిషాలు మాట్లాడతాను, ఏమనుకోవద్దు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సిస్టర్ సిద్ధార్థి గారు, హెచ్ఎం గారు, సుబ్బేర్ గారు, నిర్మలా స్కూల్ తెలుగు మీడియం టీచర్స్ ఎంత కృషి చేశారు. స్వాగతం ఇచ్చారు అనుకొని మొన్న 16 తరఫున వారందరికీ ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఫోటోలు తీస్తున్న మా వర్షాకు కూడా సంతోషంగా చెప్తున్నానమ్మా. సిస్టర్స్ అందరికి వందనాలు. ఇక్కడ నేను 90లో పెళ్లి చేసుకున్నప్పుడు టీచర్ గారు 90లో పెళ్లి చేసుకున్నాను. 90లో చాపెట్టు 90లో ఆల్ఫ్రెడ్ సిస్టర్ గారు నన్ను బాగా ప్రేమిస్తారు. రమేష్ అంటారు. రమేష్ గారు రమేష్ పవన్ ఒక తమ్ముడిలాగా, ఒక బ్రదర్ లాగా మాట్లాడతారు. ఫస్ట్ మాకు అక్కడ చిన్న విందిచ్చారు, స్వీట్ హాట్ ఇచ్చి ఈ హాల్ డిన్నర్ తీసుకొచ్చారు. లంచ్ తీసుకొచ్చేసి మాకు భోజనం పెట్టారు. ఒక కుక్కర్ భోజనానికి వండుకోవడానికి కుక్కర్, రైస్ కుక్కర్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు 35 సంవత్సరాల క్రితం. ఇవాళ అదే స్థానంలో ఉన్న సిద్ధార్థి గారు మమ్మల్ని తీసుకెళ్ళి టీ ఇచ్చారు. డైనింగ్ హాల్ టు డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ టు డైనింగ్ హాల్. అలానే ఆఫ్టర్ 35 సంవత్సరాల క్రితం భోజనం చేసినాక మా టీచర్ ఈ తలుపులు తెప్పించారు. ఇది మా సిస్టర్స్ చేపలు అని చూపించారు. ఇదే రోజు 35 సంవత్సరాల క్రితం ఈ చేపలు నేను అడుగుపెట్టాను. కాబట్టి డైనింగ్ హాల్ టు డైనింగ్ హాల్, చేపల్ టు చేపల్, దిస్ ఇస్ కంప్లీట్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అందువల్ల ఇలాంటి దృశ్యం అనేది నాకు పోల్చుకుంటున్నాను అనమాట. చేపల నుంచి చేపలకు వచ్చాము. అలానే డైనింగ్ హాల్కి ఇస్తున్నటువంటి మీ అభిమానాన్ని బట్టి వందనాలు చెప్తున్నాను. ఆ విధంగా సిస్టర్ ఆల్ఫ్రెడ్ గారు ఎంతో అభిమానం చూశారు. అలాగే సిద్ధార్థి గారు కూడా ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించిన వందనాలు. అలానే నా పేరు జోజి రమేష్. జోజి రమేష్ అంటే ఎవరు పెట్టుకోరు, ఇది నేను ప్రొటెస్టెంట్. నేను సాల్వేషాన్ని చదివాను, లూథరన్గా పుట్టాను, ఆర్సీఎం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అందరూ నా వాళ్ళే, అంతా నా వాళ్ళే. నేను 5 సంవత్సరాలు 10th క్లాస్ వరకు మా టీచర్ సాల్వేషన్ వాళ్ళు ఎప్పుడో ప్రశ్న చేస్తారు, అరే జోజి రమేష్ ఆర్ యు ఆర్సీఎం? ఇదే ప్రశ్న 5 సంవత్సరాలు. మా నాన్న టీచరు లౌకిక జ్ఞానం గలవాడే. కానీ ఎందుకు పెట్టావు నాన్న రోజు వచ్చి అడిగేవాడిని, ఏంటి నువ్వు జోజి రమేష్ పెట్టావు, ఎవరిబడి ఈజ్ ఆస్కింగ్, ఎవరి టీచర్ ఈజ్ ఆస్కింగ్, ఈ క్వశ్చన్ వేస్తారు నాకు, నాన్న నన్ను ఇబ్బంది పెట్టావంటే, అయ్యా నా మనసు నచ్చింది పెట్టాను, నువ్వు అడగవాగనేవాడు. కానీ మేరీ జోన్సన్ చేసుకున్నాను. జోజి మీన్స్ జోసఫ్, మేరీ జాన్సన్ చేసుకున్నాను. అది దేవుడి చిత్తం. అందుకే ఇక్కడ జేసస్, మేరీ, జోసఫ్ ఇక్కడ ఉన్నారు. అందువల్ల ఆ పేరుకి సార్థకత మా నాన్నగారిని తెలియకుండా దేవుడు నడిపించాడు అని నాకు అర్థమైంది అనమాట. ఆ తర్వాత టీచర్ గారితో నాకు ఒక విషయంలో సమస్యలు ఉండేవి. పేపర్ కట్టలు ఎత్తేసి ఇంట్లో పెట్టారు మా టీచర్ గారు. ఎప్పుడు ఆ వారం రోజులు పేపర్ తిన్న రోజు నాకు అన్నం వడ్డించేవాడు కాదు. నాకు అన్నం వడ్డించుకోవడం చాలు కాదు. అన్నం పెట్టాము అంటే ఈ 4 పేపర్లు కట్ట కలపడి కొంచెం చీర్పులు ఉండాలని చెప్తున్నాను. ఈ 4 పేపర్లు ఉన్నాయి కలదు. అట్లా వారం రోజులు నాకు అన్నం ఇబ్బంది. నేనేమో డైరీ కాదు, బాగున్నా చేత కాదు, వంట చేత కాదు, వడ్డించుకోవడం చేత కాదు. అది టీచర్ గారు డెడికేటెడ్ టీచర్ అని చెప్పడం కూడా చెప్తున్నా. షీఈస్ డెడికేటెడ్ అబౌట్ అవర్ డ్యూటీ. ఆ విధంగా మన సిస్టర్స్ గురించి కానీ మంచిగా చెప్తూ ఉంటారు ఎప్పుడు. అలా పేపర్ చెప్తూ కానివ్వండి. అలాగే టీచర్ గారు ఎప్పుడు సింప్లిసిటీ కూడా మా టీచర్ గారు అది ఎలా చెప్పారు తెలుసు. కాబట్టి అందువల్ల మీ అందరికి వందనాలు చెప్తూ మంచి వాక్యాన్ని అందించారు మన ప్రసాద్ గారు. చక్కని వాక్యం, మంచి మోటివేషనల్ వర్డ్స్ చెప్పారు. టీచర్ గురించి పి జాన్సీ గారి గురించి మన అవినాష్ గారు, జ్ఞానదేవ్ గారు కూడా సహకరించారు. చూడడానికి రోజు బాగా వస్తుంది. 2 నిమిషాలు బాగా వచ్చింది సంతోషిస్తూ మీ అందరికీ
సిస్టర్స్కు, హెచ్ఎంస్కు, సుపీరియర్కి మంచి వాటిని అందించిన మీకు మమ్మల్ని ఆదరించిన సుపీరియర్ గారికి అందరికీ, ముఖ్యంగా ఉన్న టీచర్స్కి, తెలియని టీచర్లందరికీ వందలు చెప్పుకుంటూ విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తూ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించమని కోరుకుంటూ అందరి శక్తులకి, ఫాదర్లకి అందరికీ వదనాలను థ్యాంక్ యూ.